17 ఏళ్ల 8 నెలల ఒక కుర్రాడు మెదడుకు మత్తెక్కి ఒళ్ళు కొవ్వెక్కి ర్యాష్ డ్రైవ్ చేస్తూ 24 ఏళ్ల వయసున్న ఇద్దరు టెకీల ప్రాణాలను బలికొన్న విషయం మీ అందరికీ తెలిసిందే. అయితే మందు తాగడానికి అడ్డురాని వయసు, ర్యాష్ డ్రైవింగ్ చేయడానికి అడ్డురాని వయసు, చివరికి ప్రమాదం లేదా హత్య మీరు ఏదనుకుంటే అదే చేయడానికి కూడా అడ్డురాని వయసు, తీరా కోర్టులు తీర్పు చెప్పే సమయానికి మాత్రం అడ్డు రావడం దేశ ప్రజల దౌర్భాగ్యం. ఆశ్చర్యం గొలిపే విషయం ఏంటంటే అరెస్ట్ అయిన 15 గంటల్లోపే అతనికి బెయిల్ రావడం మన జువైనల్ బోర్డు యొక్క నిర్లక్ష్యానికి ఉదాహరణ. అసలు ఈ జువైనల్ జస్టిస్ బోర్డు ఏంటి, ఏం చెప్తుంది, రండి దీని గురించి కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జువైనల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ చిల్డ్రన్ యాక్ట్ 2015. ఈ యాక్ట్ ప్రకారం జువైనల్ జస్టిస్ బోర్డ్ అనే ఒక జ్యుడిషియల్ బోర్డు ఉంటుంది. ఇందులో 3 సభ్యులు ఉంటారు. నేరం చేసిన నిందితుడు 18 సంవత్సరాల కన్నా తక్కువ వయసున్న వ్యక్తి అయితే అతనిని ఈ బోర్డు ద్వారా ప్రాసిక్యూషన్ చేయడం జరుగుతుంది. చట్టం ప్రకారం చేసిన నేరాన్ని 3 రకాలుగా విభజించడం జరుగుతుంది. హీనియస్ క్రైమ్, సీరియస్ క్రైమ్, పెట్టి క్రైమ్. 7 సంవత్సరాల కన్నా ఎక్కువ శిక్ష పడే అవకాశం ఉన్న నేరాలను హీనియస్ క్రైమ్ గా పరిగణిస్తారు. 3 నుండి 7 సంవత్సరాల వరకు శిక్ష పడే అవకాశం ఉన్న నేరాలను సీరియస్ క్రైమ్ గా పరిగణిస్తారు. 3 సంవత్సరాల కన్నా తక్కువ కాలం శిక్ష పడే అవకాశం ఉన్న నేరాలను పెట్టి క్రైమ్ గా పరిగణిస్తారు. నేరం చేసిన 24 గంటల్లోగా నేరం చేసినట్లుగా భావిస్తున్న 18 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్న వ్యక్తిని జువైనల్ జస్టిస్ బోర్డు ముందు ప్రవేశపెట్టడం జరుగుతుంది. ప్రిలిమినరీ అసెస్మెంట్ లో భాగంగా వ్యక్తి యొక్క వయస్సు, సైకలాజికల్ డెవలప్మెంట్, చేసిన నేరం ఆధారంగా అతనిని చైల్డ్ గా పరిగణించాలా లేదా అడల్ట్ గా ట్రీట్ చేయాలా అని బోర్డు నిర్ణయిస్తుంది. ఒకవేళ జరిగిన నేరం హీనియస్ క్రైమ్ అని, నేరం చేసిన వ్యక్తి 16 నుండి 18 ఏళ్ల వయసు మధ్యలో ఉండి సైకలాజికల్ గా 18 ఏళ్లు నిండిన వ్యక్తిలాగా ఉన్నాడని బోర్డు భావిస్తే అతనిని చైల్డ్ కోర్టుకు పంపడం జరుగుతుంది. చైల్డ్ కోర్టు ట్రయల్ నిర్వహించి చేసిన నేరం ఆధారంగా ఆ వ్యక్తికి శిక్ష విధిస్తుంది. అలా కాకుండా నేరం హీనియస్ క్రైమ్ అయినా కూడా వ్యక్తి సైకలాజికల్ ఫిట్నెస్ ఒక అడల్ట్ కు క్వాలిఫై కాలేదని బోర్డు భావిస్తే తదనుగుణంగా బోర్డు తనంతట తానుగా శిక్ష విధించే అవకాశం ఉంటుంది. అయితే బోర్డుకు మరణశిక్ష లేదా జీవిత ఖైదు విధించే అధికారం, అవకాశం రెండూ లేవని ఈ చట్టం పేర్కొంటోంది. పైన చెప్పిన ఉదాహరణలో బోర్డు 5 లేదా 10 లేదా అంతకన్నా ఎక్కువ సంవత్సరాల జైలు శిక్ష విధిస్తే మొదట నేరస్తుడిని 21 ఏళ్లు నిండే వరకు జువైనల్ హోమ్ కు పంపడం జరుగుతుంది. ఒకసారి నేరస్తుడికి 21 ఏళ్లు నిండాక అతనిలో మార్పును బట్టి తదుపరి చర్యలు తీసుకునే అధికారం ఉంటుంది. అతనిని విడుదల చేయడం లేదా జైలుకు పంపే అధికారం బోర్డుకు ఉంది. చాలా వరకు కేసుల్లో నిందితులకు ఫైన్లు వేయడం, కమ్యూనిటీ సర్వీసులు చేయమని ఆదేశించడం లేదా జువైనల్ హోమ్ కు పంపడం లాంటి శిక్షలే ఉంటాయి. పూణే కేసులో నిందితుడిని జువైనల్ జస్టిస్ బోర్డు ముందు ప్రవేశపెట్టినప్పుడు అతడి వయసు 17 ఏళ్ల 8 నెలలు. అయితే ఆ వ్యక్తికి 17 ఏళ్ల 8 నెలల వయసు ఉండి ఇద్దరి మరణానికి కారణమైనా కూడా అతన్ని బాలుడిగా పరిగణించి ఒక 300 పదాలతో యాక్సిడెంట్లపై ఒక వ్యాసం రాయమని చెప్పి వెంటనే బెయిల్ ఇవ్వడం దేశ ప్రజలను షాక్ గురి చేసింది. 2 నిండు ప్రాణాల విలువ 300 పదాల వ్యాసమా లేదంటే 15 రోజుల కమ్యూనిటీ సర్వీసా? అసలు ఈ ప్రమాదానికి లేదా హత్యకు బాధ్యులు ఎవరు? ఏమైనా పర్లా, నేను చూసుకుంటా, నీ ఇష్టం వచ్చినట్లు చేయి అని పిల్లలను గాలికి వదిలేసిన తల్లిదండ్రులదా? ఏం చేసినా పర్వాలేదు, మా బాబు చూసుకుంటాడులే అని అనుకునే ఈ డబ్బున్న వాళ్ళ మదమా? 18 ఏళ్లు నిండని వాడికి కూడా బార్లో కూర్చోపెట్టి సర్వీస్ చేసిన బార్ యజమానిదా? లేదా బార్లు ఉన్న ప్రాంతంలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టింగ్ చేయకుండా వదిలేసిన పోలీసులదా? అర్ధరాత్రే కదా, ఎవడు పట్టించుకుంటాడులే అని హెల్మెట్ పెట్టుకోకుండా బైక్ నడుపుతున్న టెక్కీలదా? లేదా అర్ధరాత్రుల వరకు సాగే హద్దులు మీరుతున్న బార్ లేదా పబ్ కల్చర్దా? మీరే డిసైడ్ చేయండి. తప్పు ఎవరిదైనా చేతికంది వచ్చిన పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రుల బాధ మాత్రం ఎవరూ తీర్చలేనిది. డబ్బు, అధికారం యొక్క ప్రభావానికి లోను కాకుండా నిందితులను సరైన శిక్ష విధించడం ద్వారా మాత్రమే ఎంతో కొంత వారికి ఊరటనిస్తుంది. అంతేకాకుండా డబ్బు, అధికార మదంతో చిన్న వయసులోనే కన్ను మిన్ను ఆనకుండా ప్రవర్తించే వారందరికీ ఒక హెచ్చరికగా పనిచేస్తుంది.